హిందువుల పండగలన్నీ అయితే చాంద్రమాసం లేదంటే సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. ఈ రెండింటి కలయికతో ఆచరించే ఒకే పండగ ముక్కోటి ఏకాదశి. కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి 2025లో ఎప్పుడు వచ్చిందంటే ఈ ఏడాదిలో 12 నెలల్లో 11వది పుష్యమాసము. ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చి శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మేలుకొనేటువంటి రోజు, అందుకే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈరోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజే మధుకైటబులు అనేటువంటి రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణువు. తమలా ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట మధుకైటబులు. అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు. మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఓ రోజుతో సమానము. అందుకే మనకు దక్షిణాయం 6 నెలలు, దేవతలకు రాత్రి సమయము, ఉత్తరాయణము 6 నెలలు, దేవతలకు పగటి సమయము. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థము. శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో ఈరోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసము. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెబుతారు. వైకుంఠం వాకిలి తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ఉత్తర ద్వారం దాటి మహర్షులంతా శ్రీమన్నారాయణుడికి బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన విష్ణువు ఆ బాధల నుంచి విముక్తి కల్పించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల బాధల నుంచి విముక్తి కల్పిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని ప్రాధాన్యత తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థము తినకూడదని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణు పురాణం. మనిషిలో ఉండే ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం, జాగరణ ద్వారా సత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసము. వైకుంఠ ఏకాదశి రోజు నియమనిష్టలతో వ్రతం ఆచరిస్తే వారికి మరో జన్మ ఉండదని, ఈరోజు మరణించే వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాల వేళ తాజా పండ్లను తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైనటువంటి వారికి ఆహారము అందించాలి. వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసము. ఏకాదశి తిథి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51కి మొదలవుతుంది. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01తో ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం చూసుకోవాలి కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు మంగళవారుజామున 3:30 నుంచి వైష్ణవ ఆలయాల్లో ద్వార దర్శనాలు మొదలవుతాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనానికి
చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకుని ఉన్నటువంటి వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. 10 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణువు అవతారమైనటువంటి రంగనాథ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసినటువంటి వస్త్రాలను ధరిస్తారు. అలాగే 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అది వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలో మనం తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలను దర్శించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి పాపాలన్నీ తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలని తొలగిపోతాయి. ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. దామోదర సహిత తులసీదేవిని పూజించాలి. ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటు ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకోవాలి. నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచిది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పూజ, గీతా పారాయణము, గోవింద నామస్మరణము, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈరోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, ఆస్తికులు సముద్రాల్లో, పుణ్యనదుల్లో పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి జాగరణ ఉంటూ నియమనిష్టతలతో పూజాధికాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధమైన పూజాధికాలు అత్యంత వైభవంగా జరగడము విశేషము. విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని కూడా ఈరోజు అర్చిస్తే చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ.